సంజనాన్ని ఎంచుకున్నారు. తనని కొనసాగిస్తూ ఇంకొకరిని ఎంచుకుంటారా లేదా మీ నిర్ణయాన్ని మార్చుకుంటారా? Okay, Big Boss. Means she can keep me or she can change. Okay. Okay, I will change. Oh no. I want one men. నాకు ఒక కావాలి భరణి గారు. ఒక్క మగాడు. పెట్టచ్చా? థ్యాంక్ యూ బిగ్ బాస్. చెప్పండి లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదు సో ఈ రకంగా నేను వంట నేర్చుకునే అవకాశం నాకు వస్తుందని చెప్పి నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి నేర్చుకుంటాను నేను ఇప్పుడు. రాదు నాకు, బట్ నేను డెఫినెట్ గా మీ అందరినీ సాటిస్ఫై చేస్తాను పక్కా. మీ నుంచి స్పిరిట్ కంప్లైంట్స్ మాక్సిమం ట్రై చేస్తాను. మీకు అంటే అక్కడున్న రేషన్ బట్టి మీకు ఏం కావాలో కూడా నాకు చెప్పండి. మంచి డైట్ ప్రోటీన్ ఇస్తారా? థ్యాంక్ యూ బిగ్ బాస్. నెక్స్ట్ కుక్ వచ్చేసి తనుజ గారు. థ్యాంక్ యూ సో మచ్. నా చేతిలో ఎంత అవుతుందో అంత మంచిగా వండి పెట్టడానికే చూస్తా. అందులో కొంచెం సాల్ట్ ఎక్కువ అయితే నేను చెయ్యను, వేస్ట్ అయ్యేలా. కొంచెం తగ్గింది స్పైసెస్లో అదేమైనా ఉంటే ప్లీజ్ అది కొంచెం దాన్ని జడ్జ్ చేయకుండా అక్కడికే వదిలేయాలి. నాలో అయినంత ది బెస్ట్ నేను అండ్ సార్ ఇవ్వడానికే ట్రై చేస్తాము. అండ్ అమేజింగ్. ఐ విల్ పుట్ మై పాయింట్. కొంచెం చూసుకోండి, నాలాంటి వాళ్ళకు ఉండే తప్ప. నీకు ఫుడ్డే లేదు సార్. అందరికీ ఇక్కడ చెప్తున్నా, అంటే ఇప్పుడు సార్ అనేది నాకు అలా వద్దు పిల్లద్దు. నాకు ఎందుకో నాకు సార్ అనేది నచ్చట్లేదు. యూ కెన్ కాల్ మీ అన్న, భరణి, ఇట్స్ ఓకే, గుడ్, ఐఎమ్ ఫైన్ విత్ దట్. అందరికీ కూడా ప్లీజ్. ఓకే, కుకింగ్ మానిటర్ నేను కాబట్టి సింపుల్, మీరు డిసైడ్ చేసుకోండి. మా ఇద్దరు కుక్స్ మాత్రం క్లీనింగ్ చేయరు, వాళ్ళు కుక్ ఒక్కటే చేస్తారు. అది నేను మానిటర్గా నేను డెసిషన్ తీసుకుంటాను. వాళ్ళిద్దరే కుక్ చేసుకొని వాళ్ళిద్దరే కట్ చేసుకుంటారు, వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకుంటారు. స్లాబ్ క్లీన్ కూడా వాళ్ళు చేయరు, డిష్ వాషింగ్ కూడా వాళ్ళు చేయరు. ఒక్కటి నా నుంచి మీకు ఒక సజెషన్ ఏంటి అంటే క్లీన్గా పెట్టండి. మీరు క్లీన్ చేసే వాళ్ళకి ఈజీ చేయండి. మీరు చేసినవి అయిపోయినవి ఇప్పుడు సర్వ్ చేసిన తర్వాత అక్కడ పెట్టేస్తే బెటర్, వాళ్ళకి ఈజీ అవుతుంది. స్లాబ్ కూడా కొంచెం క్లీన్గా మెయింటైన్ చేయండి. వాళ్ళే క్లీన్ చేస్తారు, మీరు క్లీన్ చేయకండి. చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయండి అంతే. వాళ్ళైతే క్లీన్ చేయరు. అవును, అయిపోయారు మీరు. ఎందుకంటే సింపుల్ సార్, 15 members కి కట్ చేసి కుక్ చేసేది వాళ్ళిద్దరికి ఏ హెల్ప్ ఉండదు. కట్టింగ్ అండ్ కుకింగ్ 3 times 3 పూటల వాళ్ళు కరెక్ట్ టైంకి ఫుడ్ ఇవ్వాలి అంటే అది చాలా పెద్ద పని. ఎందుకంటే నాకు కుకింగ్ గురించి ఐడియా ఉంది కాబట్టి అది చాలా కష్టం, చాలా పెద్ద పని. ఇంత మందికి కుక్ చేయాలి, అందులో కరెక్ట్ టైంకి ఇవ్వాలి. ఆకలి అవుతుంది అని చెప్పి మనం వాళ్ళ మీద చేయలేం కాబట్టి అది చిన్న వరకే. కానీ అది చాలా పెద్ద పని. నేనైతే వాళ్ళు చేయకూడదని అనుకుంటున్నాను. నేనైతే చేయకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే కట్టింగ్ కూడా వాళ్ళిద్దరే చేయాలి. ప్రియా, ఇప్పుడు కుకింగ్ అనేది మెయిన్ అంటే ఏ బేసిస్ మీద జరుగుతుంది అంటే మనకున్న రేషన్ అవైలబిలిటీ ప్రకారమే జరుగుతుంది. ఆ రేషన్ అవైలబిలిటీ ఏదైతే ఉందో దాని ప్రకారమే మనం మెనూ డిసైడ్ చేద్దాం. తీసుకుంటాం ఆ కాల్. అది కాల్ తీసుకోండి. ఇంకోటి ఎందుకంటే